నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విజయవాడలో ఉత్సాహంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులకు పరామర్శ ఉద్యోగిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు విజ్ఞప్తి అన్నా క్యాంటీన్ పేదల కడుపు నింపుతుందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా భోజనం వడ్డించి పునఃప్రారంభం చింతలపూడిలోని బోయగూడెం బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ విద్యార్థుల ఇబ్బందులపై ఆరా విజయవాడలో జరిగిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. నామినేటెడ్ పోస్టుల గురించి హడావిడి పెరిగిందని, కష్టపడి పనిచేసిన వారి సమాచారం పవన్ కళ్యాణ్ వద్ద ఉందని, అంకిత భావంతో పనిచేసిన వారు రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. నిజాయితీగా పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఒకప్పుడు తక్కువ సీట్లని ఎద్దేవా చేశారని, ఇప్పుడు మండలిలో కూడా జనసేన పార్టీ ఉందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇకపై జనసేన పార్టీ అంచెలంచెలుగా ముందుకు వెళ్తుందని, విజయవాడలో జరిగిన నష్టాన్ని అధిగమించాలని, పార్టీ బలోపేతానికి కూటమి విజయం కోసం అంతా నిలబడాలని అన్నారు. గతంలో జన సైనికులపై దాడి చేసిన వారిని, వీర మహిళలను అవమానించిన వారిని వదిలేది లేదని, వారికి బుద్ధి చెప్పేలా పార్టీని బలోపేతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఒక పార్టీ ఎదగాలన్నప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ అవసరం. వ్యవస్థలో మనం భాగంగా మనం కూడా అందులో భాగస్వాములు అయ్యే విధంగా మనకి అవకాశాలు కల్పించాలి. అందులో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం. ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మండలాలు, గ్రామాలు, అక్కడ అర్బన్ ప్రాంతాల్లో వార్డులు ఉంటాయి. ఎవరు ఎక్కడైనా సరే పార్టీ కోసం మేము అంకిత భావంతో పనిచేయాలి, మేము కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనాలనుకున్నప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరం. అందులో మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనం చేపట్టిన కార్యక్రమం 2001వ సంవత్సరంలో మొట్టమొదటిసారి కరోనా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని నియోజకవర్గాల్లోనే చేశాం. అయినా కానీ 1,00,000 సభ్యత్వం ఆ రోజు తీసుకురాగలిగాం. 2002లో విస్తృతంగా మన వాళ్ళందరూ పర్యటించి క్షేత్రస్థాయిలో మన నాయకత్వం, జిల్లా స్థాయిలో అందరూ కలిసికట్టుగా బాగా చేస్తే అని నియోజకవర్గాల్లో కూడా నమోదు చేసుకుని 3,50,000 సభ్యత్వం మనం 2002లో తీసుకొచ్చాం. 2003లో ఆ సంఖ్య అద్భుతంగా 6,47,000కి చేరింది, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ కలిపి. ఆ విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇదేదో ఒక బీమా పథకం ఉందనేది కాదు, మా ద్వారా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం, మేము కూడా పార్టీ కోసం సభ్యత్వం తీసుకుంటామని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. ఈ రోజున మన నాయకత్వానికి మనం బలపరుచుకునే విధంగా, మన జన సైనికులకి, వీర మహిళలకి ఆ స్థానం కల్పించే విధంగా మనం చేద్దాం. అంతే తప్ప పొరపాటున మనం తొందరపడి ప్రజల దగ్గర మనం ఎక్కడ కూడా అటువంటి మాట అనిపించుకోకుండా మనం ఉండాలి. నిలబడండి, కొన్ని రోజులు మీరు కష్టపడి పనిచేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మనకున్న బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి. మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం ఎవరు ఏ పార్టీ అని మనం చూడకూడదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, సరైన విధంగా మనం ఎంపిక చేస్తే లబ్ధిదారుడు నిజాయితీగా ఉన్నప్పుడు మన అటువంటి లబ్ధిదారులకి మనం ప్రభుత్వానికి సహాయం అందించాలి. చాలామంది మీకు తెలుసు, నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా మన ఆఫీస్కి కొంతమంది పాపం గతంలో ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి ప్రాధేయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సహాయం అందించడానికి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల నిర్మాణం కానివ్వండి, కొంతమందికి పాపం ఎక్కడ పోవాలో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా భయపడతారు వాళ్ళు. ఎప్పుడైతే మనం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నామో, ప్రతి సందులో మనం తెలుసుకుంటున్నామో, అధికార యంత్రాంగం కూడా అదేవిధంగా చురుగ్గా పనిచేస్తారు. శానిటేషన్ విషయంలో కానివ్వండి, మీరు చూశారు ఏ విధంగా తెనాలిలో వర్షం పడినప్పుడు గతంలో ఎంత ఇబ్బంది ఉండేదో మనకి. మరి ఒక నెల రోజుల్లోపే మనం కాలువల ఆధునీకరణ చేసి కొంతవరకు మార్పు తీసుకురాగలం తెనాల్లో. కానీ ప్రజల సహకారం ఎంత అవసరం, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎవరైనా మనతో కలిసి వచ్చినప్పుడు అందరం కలిసి మనం ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేద్దాం, అంకిత భావంతో పనిచేద్దాం. ఏ విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వలన
ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం ఈరోజు బలపరుచుకుంటూ ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేస్తున్నాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నిలబడండి, కష్టపడండి. మీ వెంట మంచి నాయకత్వం ఉంది. మనకి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా సందర్భంలో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, నేను లేకపోయినా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు ఉన్నారు మన పార్టీ నుంచి. వాళ్ళందరూ కూడా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు, కష్టపడి పనిచేసిన మనస్తత్వాలు. గతంలో కూడా 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా తెనాల్లో మన అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మీకు తెలుసు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు మహదేవపురం కాలనీలో నివాసముంటున్న నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులను అక్కడి ఎమ్మెల్యే బోడే ప్రసాద్, దేవినేని ఉమతో కలిసి నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బంటారు మాధవనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా మాధవనాయుడు మాట్లాడుతూ వెంకటరమణ చాలా క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన తప్పులకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. నర్సాపురం రేవు పాటదారుడు బకాయి పడిన 55 లక్షలను చెల్లించకుండా ఎంపీడీఓ వెంకటరమణను మానసికంగానే వేధించడంతో పాటు బెదిరింపులకు దిగారని కుటుంబ సభ్యులు టీడీపీ నాయకుల ముందు వాపోయారు. ఎంపీడీఓ అదృశ్యానికి కారకులైన వారిని సమగ్రమైన ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు అసెంబ్లీలో చీఫ్ విప్గా కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో అక్రమాలు, ఆర్థిక నేరాలు ఆయన మా నర్సాపురం నియోజకవర్గం 5 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు మన నర్సాపురం సెక్రటరీపల్లి ఏదైతే రేవ్ ఏదైతే ఉందో ఫెర్రీ, దానికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక అక్రమ వసూళ్లు చేయటం, దాని ద్వారా అనేక ఆర్థిక లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. అయితే ఆ యొక్క పాట ఏదైతే ఉందో, ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో, అది మన 2024 మార్చి 31 తారీఖు తోటి ముగిసినప్పటికీ కూడా దానికి సంబంధించి మళ్ళీ టెండర్లు పిలవనివ్వకుండా అది ఎలక్షన్ కోడ్ అనే ఒక సాకు చూపించి దాన్ని ఆయనే మళ్ళీ నిర్వహించేటట్టుగా ఆయన యొక్క వైసీపీ నాయకుడు ఎవరైతే రెడ్డెబ్బ దేవేజీ ఉన్నారో అతని పేరు మీదుగా ఒక ముదునూరు ప్రసాదరాజే నిర్వహించేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. వేళ మళ్ళీ ఆప్షన్ పెట్టే వరకు కూడా మళ్ళీ ప్రభుత్వమే ఆ మండల పరిషత్ నిర్వహించాల్సినటువంటి ఉంది. అది కూడా వాళ్ళ నుంచి వీళ్ళు లాక్కుని అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా ఒత్తిడి చేసి ఒక ఎంపీడీఓ గారిని యొక్క పాటదారుడి యొక్క రెడ్డెబ్బ దేవేజీయే నడిపే విధంగా రోజుకి 1,05,000 రూపాయలు అక్కడ కట్టే విధంగా వాళ్ళు ఒప్పందం కుదుర్చున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళంతా కూడా ఒక ఉమ్మడిగా వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 1,05,000 కూడా కట్టనివ్వకుండా ఆ యొక్క రెడ్డెబ్బ దేవేజీ అతనే వసూలు చేసుకుంటూ డైలీ కలెక్షన్ అంతా కూడా వసూలు చేసుకుంటూ ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా అతను కాలయాపన చేసుకుంటూ వచ్చాడు. ఎంపీడీఓ గారు ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఒక ప్రసాదరాజు దగ్గరికి స్వయంగా వెళ్ళి అడిగినా కూడా ప్రసాదరాజు చాలా యారోగెంట్గా ఆయన వెంకటరమణారావు గారిని ఎంపీడీఓ గారిని తిట్టడం, ఆయన కడతాడులే నువ్వు వాళ్ళ ఊరుకు అని చెప్పేసి అనడం. సో ఈయన నిస్సహాయంగా ఆయన ఏం చేయలేకపోవడం జరుగుతూ వచ్చింది. అయితే మన ఎన్నికలు అయిన తర్వాత ఆయన కొంచెం తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఈ యొక్క రెడ్డెబ్బ దేవేజీ కేవలం 75,000 రూపాయలు మాత్రమే రోజుకు వచ్చి దాదాపు ఒక 6 రోజులు మాత్రమే కట్టాడని చెప్పేసి అన్నారు. అంటే 60 లక్షల రూపాయల పైనే కట్టాల్సినటువంటి సొమ్ముని 2 నెలల్లో కేవలం 4-5 లక్షలు మాత్రమే కట్టాడు. ఇంకా 55 లక్షల రూపాయలు బాకీ ఉంది. ఆ యొక్క దానికి సంబంధించి ఆ యొక్క జడ్పీ సీఈఓ కూడా ఎంపీడీఓ కట్టాలి, ఎందుకంటే ఎంపీడీఓ దీనికి బాధ్యత అని చెప్పేసి సీఈఓ కూడా చెప్పడం, అక్కడ ముదునూరు ప్రసాదరాజు కూడా ఏమీ పట్టించుకోకపోవడం, ఆ యొక్క రెడ్డెబ్బ దేవేజీ కూడా ఏమి సమాధానం చెప్పకపోవడం, పైగా అరగంటగా మాట్లాడటంతో ఆయన మనస్తాపానికి గురై, ఎందుకంటే ఆయన 33 సంవత్సరాల యొక్క సర్వీస్లో ఎంత సిన్సియర్గా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, దీని మనస్తాపానికి గురయ్యి ఆయన కుటుంబ సభ్యులకి సూసైడ్ నోటు ఏదైతే మరణ వాంగ్మూలం రాసి ఆయన అదృశ్యం అయిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మా నర్సాపురం నియోజకవర్గం అందరూ కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నాం. ఇవాళ మన బోడే ప్రసాద్ గారు ఇక్కడ, ఎందుకంటే ఆ ఎంపీడీఓ గారు ఇక్కడ మన పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక ధైర్యం చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మన బోడే ప్రసాద్ గారితో పాటుగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా పాపం చాలా మనోవేదనకి గురయ్యారు. ఎంత సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయే ముందర ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరం చెప్పడం జరిగింది. ఇప్పటికే బోడే ప్రసాద్ గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ బకాసులు ఎవరైతే వైసీపీ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఖచ్చితంగా కుటుంబానికి అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటామని చెప్పేసి కూడా మాట అవుతుంది జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగా చేపట్టిన వంటగది మరుగుదొడ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రెండో దశలో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతి, విద్యార్థుల సంఖ్య, ఆరోగ్య పరీక్షలు వంటి అంశాలపై అన్ని మండలాల ఎంఈఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నాడు నేడు పనులు రెండో దశ కింద పాఠశాలలో మరుగుదొడ్లకు డోర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాల పరిధిలోని డ్రాపౌట్స్ ను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. కేజీబీవీలతో పాటు సాంఘిక వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమం, వసతి గృహాల్లోని అడ్మిషన్ల ఖాళీలను వెంటనే పూర్తి చేయాలన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి పి రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒక కార్డ్ ఇచ్చి ఆ కార్డులో వాళ్ళు ఎప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఎప్పుడు ఇంటికి వెళ్తారో అప్పుడు సంతకం పెట్టించుకొని రావడం, అండ్ దాంట్లో క్లియర్గా ఇంటికి వెళ్ళే ముందు రెడ్ మార్క్ పెట్టడము, గ్రీన్ మార్క్ పెట్టడం పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి దాని మీనింగ్ ఏంటి అనేది మన పేరెంట్స్కి రీజన్ చేయడానికి వస్తారు కదా పేరెంట్స్ మళ్ళీ. సో రీజన్ చేయడానికి పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ దానికి ఆ కార్డ్కి వెనకాల రెడ్ ఉందంటే ఇది పరిస్థితి, బ్లూ ఉంటే ఇది పరిస్థితి, ఇంతకంటే ఇంత తక్కువ ఉందంటే ఇది పరిస్థితి, ఎక్కువ ఉందంటే ఇది పరిస్థితి చెప్పి రాయడం, రాసి పంపించడం. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఉంది తక్కువ ఉందనే స్కూల్లో తెలుసుకుంటున్నాం తప్పితే ఇళ్ళకి తెలియట్లేదు అనేది నాకు అండర్స్టాండింగ్. పేదల కడుపు నింపడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసిందని, నేడు కూటమి ప్రభుత్వంలో ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం ఆనందించదగ్గ విషయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు పిఠాపురంలోని అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. గత 3 ఏళ్లుగా వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్ను మాజీ ఎమ్మెల్యే వర్మ తిరిగి ప్రారంభించారు. ఆయనే స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, నరేంద్ర మోడీ గారు, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకి సంతకం పెట్టి కేబినెట్లో తీర్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఇదే క్యాంటీన్లో వేలాది మంది పేదవాళ్ళు, అదేవిధంగా పల్లెటూరు నుంచి వచ్చి రైతులు, పేదవాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పెట్టిన అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఒకేసారి జగన్మోహన్ రెడ్డి సంతకంతో లక్షల మంది పేదవాళ్ళు భోజనం లేక ఆకలితో ఈ 5 సంవత్సరాలు అలమటించారు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉన్నాయి. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని రేపు ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్న మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలం పోటుతో పేదవాళ్ళ కడుపు మీద కొట్టారు అన్నా క్యాంటీన్ లేకుండా, పార్టీ ఆదేశాల మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నడిబొడ్డిన లక్షవారం రోజున రోజుకు 1000 మంది చొప్పున మేము భోజనాలు పెడతా ఉన్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చి మార్కెట్ కోసం వచ్చి పేదలు, అలాగే అక్కడి నుంచి పనుల మీద వచ్చిన పేదలకు కూడా రోజుకు 1000 మందికి భోజనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము పెడతా ఉన్నాం. ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడ్ తర్వాత ఈ బిజీలో ఒక నెల రోజులు మేము దూరం ఉన్నాం కరెక్టే. మరలా ఈ వేళ నుంచి ప్రారంభం చేశాం. ఒక పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టడంలో ఉన్న ఆనందం, ఉన్న సంతోషం ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఎంతో అనుభవించాను. మా పిఠాపురం నియోజకవర్గం, మా ప్రజలు ఇబ్బందులు పడకూడదు. పిఠాపురం వస్తే భోజనం చేయాలంటే 250 రూపాయలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్లు కొనసాగించాం. రేపు ఆగస్టు 15 నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకుని భోజనాలు పెడతా ఉన్నారు. మరి మేము ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 15 వరకు మేము కంటిన్యూ చేస్తాం. 15 నుంచి మా ప్రభుత్వం నుంచి ప్రతి పేదవాడికి కూడా ఆకలి తీర్చే కార్యక్రమం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ఈ యొక్క దాంట్లో భాగస్వామ్యం ఉన్న పార్టీలన్నింటికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించి రోజు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు ప్రారంభం రోజు కాబట్టి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.